హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, అన్నం మిగిలింది. ఈరోజు చాలా అన్నం మిగిలింది. ఇంత అన్నం పడేయాలంటే మనసు ఒప్పలేదు. అందుకని పులిహోర చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, దాని నిమ్మకాయ పులుసు, నిమ్మరసము, వేరుశనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర. చూడండి, ఎండుమిరపకాయలు వేస్తాను. చూస్తున్నారు కదా, పెను పాన్ పెట్టాను, నూనె పోస్తాను. చూడండి, నూనె పోసాను. చూస్తున్నారు కదా, వేడెక్కింది. హాయ్ ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. ఇప్పుడు చూడండి, ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, మినపప్పు. చూస్తున్నారా, చూస్తున్నారా, అయిపోయింది కదా. పచ్చిమిరపకాయలు, మిరపకాయలు కదా, వస్తున్నారా. హాయ్ ఫ్రెండ్స్, చిటికెడు పసుపు, ఉప్పు వేసాను. ఇప్పుడు కరివేపాకు, చాలామంది మెంతులు అలాగ కొట్టి పొడేసి చేస్తారండి, కానీ నేను అంత చేయలేను. అందుకని నేను సింపుల్గా చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇంకా నిమ్మరసం. పొడులు ఏమి వేయను నేను. కొంతమంది మెంతులు వేపి ఇంకా అన్నీ వేపి పొడులు చేసి, జీలకర్ర, మెంతులు, పచ్చెనపప్పు ఇవన్నీ వేసి చేస్తారు. కానీ నేను అదంతా వేయను. అంతే, సింపుల్గా వీలైనంత వరకు నేను సింపుల్ వంటలే చేస్తానండి. ఎక్కువగా ఏమంటే అవి చేసేదానికైతే చేయలేను. ఎందుకంటే చెయ్యం కూడాను. మేము మామూలుగానే మీకు చాలాసార్లు చెప్పాను, మసాలాలు ఏదైనా సరే అది ఎక్కువగా ఓవర్గా ఏం మసాలాలు అలాగ వేసుకోము మేము. చూస్తారు కదా, అంతేను. చూస్తున్నారు కదా, ఒక్కరు అట్ట కొంచెం ఎక్కువ ఉడకకూడదు. మళ్ళీ చింతపండు నిమ్మరసము చేదు వస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం గుబగుబ అంటే చాలు. అయిపోయింది. నేను ఆపుతున్నాను స్టవ్. అన్నం కలుపుకుంటాను. చూస్తున్నారు కదా, సింపుల్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇదిగోండి చూడండి, వేసేసాను. ఇప్పుడు వేరుశనగపప్పులు, కొంచెం కొత్తిమీర కలుపుతాను. ఇంత అన్నం పడేయాలంటే ఎక్కడండి ఇది రా ఇప్పుడు ఇందాకండి అన్నము ఈరోజు. దాన్ని పడేయాలంటే ఎంత అన్నం ఎక్కడ పడేస్తాము అందులో ఇప్పుడు ఈ రోజుల్లో. అందుకని పులిహోర చేసేస్తే ఉదయాన్నే అందరూ టిఫిన్ లాగా తింటారు. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, అయిపోయింది. పులిహోర కలిపేసాను. చూస్తున్నారు కదా, అంతే. ఇప్పుడు ఇట్టే దీన్ని మూత పెట్టేసి కానీ పెట్టేస్తే ఉదయానికి పులుసు బాగా సరిపోతుంది. ఉప్పు అంతా సరిపోతుంది. ఉదయాన్నే టిఫిన్ లాగా పెట్టేస్తే తినేస్తారు. అప్పుడు అన్నం వేస్ట్ కాకుండా అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, అయిపోయింది పులిహోర. చూసారు కదా, బాగుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుంటాము. కొంచెము. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, కొంచెం లైట్గా. చూసారు కదండి, నాకు కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా ఇష్టము పులిహోర.
అలాగే ఈ ఎండుమిరపకాయలు కూడా ఈ పులుసులో నానతాయి కదా ఎండుమిరపకాయలు, అప్పుడు పులిహోర తినేటప్పుడు ఆ ఎండుమిరపకాయ కింద పులిహోరతో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చూడండి. ఆ మిరపకాయ కానీ నంచుకుంటే ఎండుమిరపకాయలు పులుసులో ఉడికింది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, అయిపోయింది పులిహోర. సింపుల్గా మిగిలిన అన్నం అండి ఇది, ఇప్పుడు వండిన అన్నం కాదు, మిగిలిన అన్నము. చూస్తున్నారు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరు సపోర్ట్ చేస్తుండాలని కోరుకుంటున్నాం. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తామండి. ఉంటాను.